హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ. సో మనము ఇవాళ టాపిక్ ఏంటంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో అఫీషియల్ లాంగ్వేజెస్ చూద్దామండి. యాక్చువల్గా మనకి రీసెంట్గా హైకోర్టు నోటిఫికేషన్ జరిగింది కదండి రీసెంట్గా. సో అందులో ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకా కొద్దిగా మార్క్స్ తక్కువ వచ్చి ఇంకా ఎవరైనా ఉన్న వాళ్ళైతే చాలామంది ఉండొచ్చు. సో వాళ్ళందరూ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామినేషన్స్కి ఇంకా ఎక్కువగా మంచిగా స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉందండి. సో దానికి సంబంధించి ఇవాల్టి నుంచి నేను జీకే అయితే స్టార్ట్ చేస్తున్నాను. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్లో అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో మనం టాపిక్లో వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చినట్లయితే ఈ టాపిక్ లైక్ చేసి షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, సో దట్ వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది పొందుతారు అనమాట. సో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు. సో ఆల్మోస్ట్ హైకోర్ట్ నోటిఫికేషన్ చాలా త్వరగా వచ్చేసింది, డేట్స్ వచ్చేసాయి, తర్వాత చాలా త్వరగా ఎగ్జామ్ పెట్టేశారు, రెస్పాన్స్ షీట్స్ కూడా ఇవాళ వచ్చేసాయి. సో ఇంకా త్వరలో రిజల్ట్ కూడా వచ్చేస్తుందండి, పోస్టింగ్ ఆర్డర్స్ కూడా వచ్చేస్తాయి. సో మేబీ డిస్ట్రిక్ట్ కోర్ట్ కూడా ఇంకా అలాగనే ఎక్కువ సీట్లు అయితే చాలా వరకు ఉన్నాయి. సో అది కూడా చాలా త్వరగానే వచ్చేస్తుంది. సో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఇప్పటి నుంచి ట్రై చేయండి, చదవాలి అనుకునే వాళ్ళు, మంచి జాబ్ పొందాలి అనుకునే వాళ్ళు డిస్ట్రిక్ట్ జాబ్స్లో. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజెస్ అనేది. సో ఇవాళ నుంచి కొద్దిగా తక్కువ వచ్చిన మార్క్స్ వాళ్ళు స్టార్ట్ చేసుకోండి. సో నేను కొన్ని టాపిక్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో అఫీషియల్ లాంగ్వేజెస్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వచ్చింది 1950 జనవరి 26th. సో ఇప్పుడు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో అయితే మనకి 14 ఓన్లీ 14 ఉన్నాయి. సో అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్చువల్గా 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఆర్టికల్ 343 నుంచి ఆర్టికల్ 351 వరకు అయితే మనకి 8th షెడ్యూల్లో ఉన్నాయి. అఫీషియల్గా అయితే మనకి 22 లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయినప్పుడు అయితే మనకి ఓన్లీ 14 లాంగ్వేజెస్ మటుకు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత 6 అయితే మనకి యాడ్ చేశారు. సో టోటల్గా మనకి 22 లాంగ్వేజెస్ అనేటివి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నాయి. సో అందులో అఫీషియల్ లాంగ్వేజెస్ 14 చూద్దాం. తర్వాత 6 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ దేని ద్వారా తీసుకొచ్చారు, ఏ లాంగ్వేజెస్ యాడ్ చేశారో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అస్సామీస్ ఎక్కువగా ఎక్కడుంటారు, మనకి అస్సామీస్ ఎక్కువగా మాట్లాడే భాష పేరులోనే ఉంది, అస్సాంలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి. అండ్ రిమైనింగ్ స్టేట్స్లో కూడా ఉంటారు, బట్ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ టాక్ అస్సామీస్ ఇన్ ద అస్సాం స్టేట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బెంగాలీ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటారు. బోడో ఈజ్ అస్సాం. యాక్చువల్గా బోడో త్యోహార్ ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి, బోడో త్యోహార్ అని చెప్పేసి అస్సాంలో. ఆ తర్వాత డోగ్రీ దాని తర్వాత గుజరాతీ, తర్వాత హిందీ. సో చాలామంది హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అని అనుకుంటారు, కానీ నేషనల్ లాంగ్వేజ్ కాదండి. అఫీషియల్ లాంగ్వేజెస్లో మనకున్న 22 అఫీషియల్ లాంగ్వేజెస్లో ఎక్కువగా మాట్లాడే భాష ఏదన్నా ఉంది అంటే కనుక మనకి హిందీ అనేది మాట్లాడతారు. సో మోస్ట్లీ అరౌండ్ 40% ఆఫ్ ద పీపుల్ విల్ నో ద హిందీ అండ్ దే విల్ టాక్ ఇన్ హిందీ ఆల్సో. మోస్ట్లీ మనకి నార్త్ ఇండియన్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మన సౌత్ ఇండియాలో ఆల్రెడీ క్లాసికల్ లాంగ్వేజెస్ లో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజెస్ 6 కదా మనకి. సో ఎవ్రీ స్టేట్కి ఒక లాంగ్వేజ్ అంటూ ఎక్కువగా మాట్లాడే భాషలు ఉన్నాయి. సో మోస్ట్లీ నార్త్ ఇండియాలో హిందీ అనేది మాట్లాడుతూ ఉంటారు, వీ ఆల్ నో దట్. అండ్ తర్వాత కన్నడ. సో సౌత్ ఇండియాలో మనకి కర్ణాటక అండ్ కాశ్మీరీ, జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ కోన్కని కూడా మనకి సౌత్ ఇండియాలో మాట్లాడుతుంటారు ఎక్కువ, వెస్ట్రన్ ఫ్లోయింగ్ రివర్స్ దగ్గర, అంటే లైక్ గోవా, మహారాష్ట్ర ఇలాంటి ప్లేసెస్లో అనమాట. తర్వాత మైథిలి ఈజ్ బీహార్ ఓన్లీ, అండ్ బీహార్ ఇలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆఫ్టర్ దట్ మనకి మలయాళం, సౌత్ ఇండియా అగైన్, కేరళ అండ్ మణిపురి ఈజ్ మీటీ కమ్యూనిటీ పీపుల్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మణిపూర్లో. అండ్ మరాఠీ ఎక్కువగా మనకి కనిపించేది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇలాంటి ప్లేసెస్లో మనకి మరాఠీ పీపుల్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు సెంట్రల్ ఇండియాలో ఎక్కువగా. అండ్
అలాగే ఒడియా. ఒడియా కూడా మనకి ఒడిస్సా మన ఆంధ్రతోటి బార్డర్ ఉన్నటువంటి ఒరిస్సా. తర్వాత పంజాబీ. సో, పంజాబ్ ఎక్కువ పంజాబ్‌లో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. వి ఆల్ నో దట్. అండ్ సాంస్క్రిట్. సో, సాంస్క్రిట్ అనేది మన ఏన్షియంట్ ఇండియన్ లాంగ్వేజ్. సో, ఎక్కువగా మాట్లాడే మన ఇండియన్ పీపుల్స్‌లో ఎక్కువగా మాట్లాడే భాష ఏదైనా ఉంది అంటే హిందీ. అండ్ తక్కువగా మాట్లాడే భాష ఏదైనా ఉంది అంటే మనకి అది సాంస్క్రిట్. వన్ ఆఫ్ ద లీస్ట్ టాకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అందులో వన్ ఆఫ్ ద లీస్ట్ లాంగ్వేజ్ అనమాట. అంటే లీస్ట్ అంటే తక్కువగా మాట్లాడే భాష ఏదైనా ఉంది వన్ ఆఫ్ ద అంటే సాంస్క్రిట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సంతాలి తర్వాత మనకి సింధీ లాంగ్వేజ్. సింధీ తర్వాత తమిళ్, తర్వాత తెలుగు. వి ఆల్ నో దట్ తమిళ్ ఫర్ తమిళనాడు అండ్ తెలుగు ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ ఉర్దూ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆఫ్టర్ దట్ మనకి ఇస్లామిక్ అంటే ఉర్దూ ఇస్లామిక్ కంట్రీస్ అండ్ ఇస్లామిక్ పీపుల్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు ఒరిజినల్ 14 లాంగ్వేజెస్ ఎలా మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం. తర్వాత 6 కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజెస్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 6 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా ఏవేవి తీసుకొచ్చారో ఫస్ట్ 6 నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1967 ఇందులో మనకి 15th వన్ యాడ్ చేశారు. ఈ 15th వన్ ఏంటి అంటే సింధీ లాంగ్వేజ్. సో ఇక హియర్ ఇట్ ఈస్ హిందీ. సో ఇది వచ్చేసి మనకి 15th లాంగ్వేజ్ 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1967లో మనకి యాడ్ చేయడం అయితే అయింది. తర్వాత మనకి 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకి 1992. సో దీనికి మనకి ఈ ట్రిక్ ఏదైనా అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి KMN. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ KMN ఆర్ NMK ఆర్ MKN ఎలా అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోన్కని, తర్వాత మనకి కోన్కని, తర్వాత M ఫర్ మైథిలి, తర్వాత N ఫర్ నేపాలి. సో KMN. సో మనకి 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే మనకి సింధీ లాంగ్వేజ్ అయితే యాడ్ అయ్యింది. ఆ తర్వాత మనకి 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అయితే KMN. సో K ఫర్ కోన్కని అండ్ M ఫర్ మణిపూరి అండ్ N ఫర్ నేపాలి. ఓకే, నెక్స్ట్ 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి 2003. సో 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా మనకి ఏం యాడ్ చేశారంటే BDMS ఎలా అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ B ఫర్ బోడో, D ఫర్ డోగ్రీ, M ఫర్ మైథిలి అండ్ N ఫర్ నేపాలి. S for సంతాలి. ఓకే, సో BDMS. సో 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1967 సింధీ లాంగ్వేజ్ యాడ్ చేశారు. 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 KMN కోన్కని, మణిపూరి, నేపాలి. నెక్స్ట్ 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003లో బోడో, డోగ్రీ, మైథిలి అండ్ సంతాలి. దీస్ ఆర్ ద 3 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ తీసుకొచ్చి 6 లాంగ్వేజెస్ అయితే యాడ్ చేశారు యాజ్ ఎ అఫీషియల్ లాంగ్వేజెస్గా. ఇప్పుడు మనము 14 ఒరిజినల్ కాన్స్టిట్యూషన్స్కి ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ B. A for Assamese, B for Bengali. Okay, then ఇక్కడ GH గుర్తుపెట్టుకోండి, గుజరాతీ లైక్. సో G ఫర్ గుజరాతీ, H ఫర్ హిందీ. ఓకే, దెన్ K స్క్వేర్. సో దెన్
కే ఫర్ కే స్క్వేర్ అని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో కన్నడ అండ్ కాశ్మీర్ ఒరిజినల్ లాంగ్వేజెస్లో అండి ఇవి. ఆఫ్టర్ దట్ మనకి ఎం స్క్వేర్ వచ్చేసి మలయాళం అండ్ మరాఠీ. దెన్ ఓపిఎస్ ఒడియా అండ్ పంజాబీ అండ్ సాంస్క్రిట్ అఫీషియల్ లాంగ్వేజెస్. దెన్ తమిళ్, తెలుగు, ఉర్దూ, దీస్ ఆర్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ అండి. సో ఇది వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజెస్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను క్లాసికల్ లాంగ్వేజెస్ ఏవైతే యాడ్ చేస్తారో, ఒరిజినల్గా 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, తర్వాత మనకి 5 లాంగ్వేజెస్ యాడ్ చేశారు రీసెంట్గా, అంటే ఇన్ 2024లో యాడ్ చేశారు. సో అవి రేపటి టాపిక్లో మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ.